మనతో పాటు కరీంనగర్ రిపోర్టర్ సంతోష్ లైవ్ లో ఉన్నారు. సంతోష్ చెప్పండి, కరీంనగర్ జిల్లాలో కూడా కొనుగోళ్ల జాప్యంపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు లేదా అధికారులు కేంద్రాలను సందర్శించి రైతులకు ఏమైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారా? క్షేత్రస్థాయి అప్డేట్స్ ఏంటి? కొనుగోలు రైతులకు అయితే పెద్ద తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే కొనుగోలు కేంద్రంలో తీవ్ర జాప్యం, మిల్లర్ల వ్యవహార శైలి, అకాల వర్షంతో అయితే రైతులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్, శంకరపట్నం ప్రాంతాల్లో, ఇటు జగిత్యాల సిరిసిల్ల ప్రాంతాల్లో అయితే రైతులు రోడ్డుకి నిరసన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే జిల్లాలోని ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి రైతులను తీవ్రంగా కలవర పెడుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చొప్పదండి మండలం రుక్మాపూర్ లో రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వడ్లు పోసి మరి రాస్తా రోకో చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే మిల్లర్లు 43 కేజీల తూకంతో తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తూకాల్లో మోసం జరుగుతుందని వారు మండిపడుతున్నారు. మరోవైపు శంకరపట్నంలో కూడా రైతులు వరంగల్ కరీంనగర్ హైవేలో ధర్నా నిర్వహించి తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అంతేకాదు, మరోవైపు రైతులు ఏ గ్రేడ్ ధాన్యం తీసుకొచ్చినా కొనుగోలు కేంద్రాల్లో కామన్ రకంగా నమోదు చేయాలని మిల్లర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులకు నష్టాలు తప్పడం లేదంటూ రైతులైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొనుగోళ్లు ఆలస్యం కావడంతో కళ్ళల్లో ఆరబోసినటువంటి ధాన్యం అకాల వర్షాలకు తడిసి భారీ నష్టం వాటిల్లుతుందంటూ కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాటు లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి మిల్లర్లు అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వెంటనే కొనుగోలు అంతా కూడా వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని రైతులు ఓకే, రైట్ సంతోష్. ఒకవేళ మరి ప్రజాప్రతినిధులు లేదా అధికారులు రైతులను అంటే కేంద్రాలను సందర్శించి వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పటి వరకు అయితే ఏ రైతు అంటే ఎక్కడ కూడా ఏ ప్రజాప్రతినిధులు కూడా వచ్చి రైతులకు ఎట్లాంటి భరోసా ఇచ్చిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అందుకోసమే రైతులు రోడ్లెక్కి మరి నిరసనలు చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే, మరి దీనికి సంబంధించి క్షేత్రస్థాయి అప్డేట్స్ ఏమనుకోవచ్చు? అంటే ఇప్పటికే రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద బాగా ఎత్తున ట్రాక్టర్లతో అయితే లోడ్లతో వచ్చి 2-3 రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. కొనుగోలు కేంద్రాల వద్ద అంటే ఎంతో దూరం నుంచి వచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద వెయిట్ చేస్తూ ఎండకు కూడా వాళ్ళకు సరైన ఆహారము, నీరు ఇవ్వకపోయినా కూడా వాడు ఇంటి వద్ద నుంచే తీసుకొచ్చుకొని మరీ లైన్ లో నిల్చొని కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు అధికారులకు చెప్తామన్నా కూడా అసలు అధికారులు పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఒకవేళ చెప్పినా కూడా అధికారులు మా పై అధికారులకు సమాచారం ఇస్తాము, మేము సరైన సమయంలోనే ఇవన్నీ కొంటామంటూ కూడా వాళ్ళు రైతులను నచ్చజెప్పే పరిస్థితి చేస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజాప్రతినిధులకు తెలిసినా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. రైట్ సంతోష్, మరి కరీంనగర్ జిల్లాలో కొనుగోళ్ల జాప్యంపై ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే ఇప్పటికే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద అయితే కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం టెక్నికల్ ఇష్యూస్, అంతేకాదు అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంతవరకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.